కొంతమంది అన్నారు అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకోకండి అట్లయితే రేపులు జరగవు అని. అప్పుడు ఒక తల్లి అన్నది, మరి నా 6 ఏళ్ల కూతురికి చీరనెట్లా కట్టుమంటావు అని. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఇదయ్యా మీ అసలు అది. సో నీకు ఫస్ట్ నుంచే తెలుసు ప్రాబ్లం వేసుకున్న బట్టలో లేదు, చూసేవాడు చూపులో ఉందని. నువ్వు అంటున్నావు కదా ఆ సోకాల్డ్ కొంతమంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారని. వాళ్ళు చేస్తారు దేనికి? లైకుల కోసం, ఫేమస్ అవడం కోసం. మారాల్సింది వాళ్ళు వీళ్ళు కాదు. ఇదిగో నువ్వు మారాలి. లైఫ్ లో ఏదో సాధిద్దాం, పేరెంట్స్ ని హ్యాపీ ఫీల్ ఎలా చేద్దాం అనుకుని ఇలాంటి టెంపరీ సాటిస్ఫాక్షన్స్ కి అట్రాక్ట్ అవుతాం చూడు. మారాల్సింది నువ్వు. ఇప్పుడు అలా అని వీళ్ళని కూడా మార్చుకొని నేను చెప్పట్లా, ఎందుకంటే నువ్వు దీన్ని కూడా రాంగ్ గానే డెలివరీ చేస్తావు. నిజమే, చిన్న పిల్లల నుండి 40 ముసలి వరకు ఎవరిని వదలట్లేదు. అది చూసేవాడి బుద్ధి బట్టి ఉంటుంది. సో మారాల్సింది వాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ వరల్డ్ విల్ బికమ్ సేఫర్ టు ఆల్ ది ఉమెన్ బై ఎడ్యుకేటింగ్ ద పీపుల్. సామాన్లు బాగుంటే లైకులు కొట్టడం కాదు. ఎప్పుడైనా డబ్బులు అవసరమైన రోజు మీ ఇంట్లో సామాన్లు అమ్ముకోకుండా ఉండండి సార్.